మా దగ్గర చదువుకున్న వాళ్ళు పొలిటికల్గా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో మంచి ఐటీ ఇండస్ట్రీలో సీఈఓలుగా ఉన్నారు. మా తెలుగు రాష్ట్రాల్లో ఆచర్యలో వచ్చిన అమ్మాయి జ్యోతి సురేఖ అవర్ స్టూడెంట్ గురించి ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు కలెక్టర్ అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. 50% ఫీజు ఉంది, 25% కట్టి చేరే ఫీజు ఉంది, అసలు ఏం కట్టకుండా ఉంది. ఇది అడ్మిషన్ ఫీజు కాదు, ఓవరాల్ గా 4 ఏళ్ల పాటు ఉండే ఫీజు. రూపాయి కట్టుకుని చదువుకున్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. దాదాపు 900 మంది డాక్టరేట్స్ ఉన్నారు. 900 ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది. హరీ అప్ అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఎప్పుడు టైం ఉంది, ఇది త్వరపడండి అని చెప్పడానికి? నెక్స్ట్ 24 అవర్స్ అని చెప్తారు. ఓ యా. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామ్స్ రాసేశారు. నెక్స్ట్ యూజీ పీజీ కోర్సుల్లో ఎక్కడ చేరాలి, మన వాళ్ళు నడిపిస్తున్నటువంటి యూనివర్సిటీలు ఎక్కడున్నాయి, ఏ క్యాంపస్ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బెటర్ ఫ్యూచర్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ వాతావరణంతో పాటుగా కెరీర్, ప్లేస్మెంట్స్, క్రమశిక్షణ ఇవన్నీ కలిసినటువంటి యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది అని చూసేటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం వీఆర్ ఫ్యూచర్ రెడీ అని చెప్తున్నటువంటి ప్రతినిధులతో మనం మాట్లాడబోతున్నాం. ఎస్, మనం మాట్లాడుకుంటోంది మన తెలుగు వాళ్ళు మన ప్రాంతంలో పెట్టినటువంటి కేఎల్ యూనివర్సిటీ గురించి. మనతో పాటుగా ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. హలో అండి, నమస్తే శ్రీనివాసరావు గారు. సో చాలా మంది ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ని బేస్ చేసుకుని ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ముందుగానే ఆలోచనలు పెట్టేసుకుంటారు, నేను యూజీ కోర్స్ ఇచ్చేయాలి, పీజీ కోర్స్ ఇచ్చేయాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి. పేరెంట్స్ మైండ్లో మాత్రం ఒకటి ఉంటుంది, సో నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం మా ఇంటి ఫుడ్ కూడా అంతే ఉండాలి, క్రమశిక్షణ కూడా అలాగే ఉండాలి, అండ్ దూరం వెళ్ళిపోవద్దు, ఇంకెక్కడో వెళ్ళిపోవద్దు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే వెరీ ఫస్ట్ ఏం చెప్తారు మీరు? 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడ్యుకేషన్ రంగంలో 45 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. అంటే 45 ఏళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏజ్. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని చేర్పిస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ అంటే ఎన్ని చూసుంటారు, ఎంతమందిని ట్రైన్ చేస్తుంటారు, ఎన్ని జనరేషన్ని మార్పు తెచ్చుంటారు, ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. దాదాపు ప్రైవేట్ కావచ్చు, డీమ్డ్ కావచ్చు, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, IIITs కావచ్చు, ఇన్ని వేల యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంటు ఎవ్రీ ఇయర్ ఇచ్చే ర్యాంకింగు టాప్ 100 లోపు ర్యాంకింగ్ ఇస్తుంది. పిల్లలకి పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇస్తుంది, ఇదిగో టాప్ 100 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీస్ ఇవి, మీరు వీటిల్లో మీరు చేరడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పిస్తుంది. ఇది దాదాపు 3,000-4,000 యూనివర్సిటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇన్ని యూనివర్సిటీలో నుంచి 100 తీస్తారు, ఆ 100లో మనం 22లో ఉన్నాం. ఓ దట్స్ గ్రేట్. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ రంగానే కాదు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు ఆ ర్యాంకింగ్. ఆ ర్యాంక్ రావడం అంటే ఈజీ కాదు. మన తర్వాత ఐఐటీస్ ఉన్నాయి కొన్ని, మన తర్వాత ఎన్ఐటీస్ ఉన్నాయి కొన్ని, మన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మన తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి, మన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వాటన్నిటిని తన్నుకొని రావటం అంటే అంత ఈజీ కాదు. మరి ఆ 22nd ర్యాంక్ రావటం అంటే అవన్నీ క్వాలిటీ చూసే మనకి ఆ ర్యాంకింగ్ ఇస్తారు. ప్లేస్మెంట్స్, డిసిప్లిన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లైబ్రరీ, అన్ని రకాల క్వాలిటీని మనం రీచ్ అయితే ఆ ర్యాంక్ వస్తుంది. అది దట్టు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1. మనం ఇచ్చిన ర్యాంకు తెలుగు రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీకి లేదు. నేను చెప్పేది డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలు కాదు. ఎక్కడ మన సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది హైదరాబాద్లో, దాని తర్వాత మనమే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు మనమే టాప్. అలాంటి యూనివర్సిటీ 45 ఇయర్స్ ఓల్డ్ ఉన్న యూనివర్సిటీ ఇది. స్టూడెంట్స్ని ట్రైన్ చేయటంలో కానీ నాలెడ్జ్ లెర్నింగ్, కేఎల్ ఈజ్ నథింగ్ బట్ కోనేరు లక్ష్మయ్య అని జనరల్గా ఎలాగైతే ఉందో ద కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే నాలెడ్జ్ లెర్నింగ్, జ్ఞానాన్ని పెంచేదే కేఎల్. అలాంటి జ్ఞానాన్ని పెంచే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. మీరు అన్నట్టు మన తెలుగువారు, మన తెలుగు సంస్కృతి,
మన తెలుగు భోజనం, మన తెలుగు కల్చరు అంత మన అన్న దాంట్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. సో ట్రూ. చెప్పారు. మీరు ఒక డెఫినేషన్ కేఎల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా బాగుంది. మీరన్నట్టుగా మన వాళ్ళు ఎక్కడైనా పెట్టొచ్చు. అక్కడికి వెళ్లి చదువుకోవచ్చు అన్నదానికంటే మన ప్రాంతంలోనే ఉంది. మనకు ఆ నేటివిటీ కూడా కనెక్టింగ్‌గా అనేది ఉంది అనేది. అవునండి. ఒక క్వాంటిటీ అనేది ఈ మధ్య కాలంలో చూపించుకోవడం చాలా చాలా ఎక్కువైపోయింది. బట్ అక్కడ క్వాలిటీ ఉందా? క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? సర్టిఫికేట్ తీసుకొని బయటికెళ్ళిన తర్వాత ఇప్పటికొస్తున్నటువంటి లెక్కల్ని బట్టి, నాక్ సర్వేలని వీటన్నిటిని బట్టి చూస్తే డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండట్లేదు అనేది. ఆ డిమాండ్‌కి మ్యాచ్ అయ్యేలా కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ బయటికెళ్తున్నారు ఒక పట్టా పట్టుకొని. అండ్ ప్రామిసింగ్ కెరీర్ వాళ్ళకు ఉండబోతోంది. లెక్కలనేవి ఈ మధ్య కాలంలో చాలా చాలా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి కదా! సో, కేఎల్ యూనివర్సిటీ గురించి అలా ఏం చెప్తారు మీరు? 100 మంది ఉంటే జనరల్ ఇప్పుడు మనకున్న మీరనుకుంటున్న క్యాలిక్యులేషన్స్ కావచ్చు, సర్వే కావచ్చు, హ్మ్. లేకపోతే స్టాటిస్టిక్స్ కావచ్చు. 70% ఆఫ్ ది ఇంజినీరింగ్స్ ఆర్ నాట్ క్వాలిటీ. అంటే 30% పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. అవును. చదువుతున్న 100లో. మరి మిగతా 70 వాళ్ళకి ఉద్యోగాలు రావట్లే. ట్రూ. మరి ఎందుకు రావట్లేదు? మిగతా 70% వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? లోపం ఎవరిలో ఉంది? వాళ్ళు కూడా ఇంజినీర్సే. హ్మ్. సర్టిఫికేట్ ఉంది కదండి. ఉంది. మీకు ఒక సర్టిఫికేట్ అదే ఇచ్చారు. క్వాలిఫికేషనా? సర్టిఫికేట్ ఉండడమే? మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. హ్మ్. యు ఆర్ క్వాలిఫైడ్ అని. అంటే అర్థం ఏంటి? యు ఆర్ క్వాలిఫైడే కదా! అంటే మీకు ఉద్యోగం రావాలిగా. హ్మ్. ఇంకా ప్రమాణాలు ఏమున్నాయి చూడ్డానికి? ఇంకా ఎక్కడ మరి సర్టిఫైడ్ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే 100% రావాలి. ట్రూ. 100 మంది బయటకు వస్తుంటే 70 మందికి రావట్లేదు, 30 మందికి వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ డిఫరెన్స్. అంటే 70% ఆర్ సర్టిఫైడ్ పీపుల్, 30% ఆర్ క్వాలిఫైడ్ పీపుల్. హ్మ్. క్వాలిఫైడ్ ఇంజనీర్స్ అంటాం వీళ్ళని. వాళ్ళేమో సర్టిఫైడ్ ఇంజనీర్స్ అంటాం. సర్టిఫైడ్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు రావు, క్వాలిఫైడ్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు వాళ్ళే తెచ్చుకుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. హ్మ్. అంటే ఎప్పుడైతే ఈ 70% పిల్లలు రావట్లేదు ఉద్యోగాలు అనేది ఎక్కడ వస్తుంది అంటే ద పేరెంట్స్ ఆలోచన చేసేటప్పుడే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు స్టూడెంట్కి ఏముండదు మైండ్ సెట్లో. 10th అవ్వగానే అరే ఇంటర్ నీకు చాలా ప్రయారిటీ అంటారు. ఇంటర్ తీసుకొచ్చి చేర్పించేస్తారు. 2 ఏళ్ళు క్లాస్ రూమ్ ఎడ్యుకేషను, పొద్దున్న లేస్తే క్లాసులు, మధ్యాహ్నం అవసరమైతే ట్యూటోరియల్, లేదంటే ఈవినింగ్ ఇంకా ఏముండదు. హ్మ్. ఇంటికి వెళ్తాం, మళ్ళీ చదువుకోవడం. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్. వేరాజ్ ఇంజనీరింగ్ అలా ఉండదు. హ్మ్. ఇంజనీరింగ్ స్టైల్ డిఫరెంట్. ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే ఇంజనీరింగ్. అవును. అంటే స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా వాడిని కెరీర్లో డెవలప్ అయ్యే విధంగా ఆ, ఆ, తెలుసుకోవడమే ఇంజనీరింగ్. తాము అంటే ఎంచుకొని తాము ఇష్టపడ్డటువంటి ఇష్టపడి రంగంలో అవును. ముందుకెళ్ళడానికి. ఇంటర్మీడియట్లో అలా ఉండదండి. అవును. మీకు ఇంటర్మీడియట్లో ఏంటి 4 సబ్జెక్టులు ఉంటాయి, అవి చదవాలి. అవి చదవాల్సిందే, మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఇంజనీరింగ్లో అలా కాదు. ఇంజనీరింగ్లో ఓన్లీ చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. మిగతా స్టూడెంట్కి ఎక్కడ వాడికి ఇంట్రెస్ట్ ఉందో అవన్నిట్లోనూ తీస్తాం. మా దగ్గర చదువుకున్న వాళ్ళు పొలిటికల్గా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు, హ్మ్. మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో మంచి ఐటీ ఇండస్ట్రీలో సీఈఓలుగా ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఒకప్పుడు కేఎల్ విద్యార్థులే. మా దగ్గర చదువుకున్న వాళ్ళు మంచి మంచి వ్యాపార రంగంలో మంచి అగ్రగామిలో మంచి పొజిషన్లో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మన దగ్గర చదువుకున్న కేఎల్ విద్యార్థులే. మరి వ్యాపార రంగం, రాజకీయ రంగం, అన్ని రంగాల్లో కేఎల్ స్టూడెంట్స్ సక్సెస్ అవ్వగలిగారు అంటే ఐటీ రంగం, అన్ని రంగాల్లో ఉన్నారు. స్టార్టప్స్ అని పెట్టి మంచి మంచి సీఈఓలుగా ఉన్నవాళ్ళు, వాడు ఉద్యోగం చేయటం కాకుండా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళటం, ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు. ట్రూ. మనం వాట్సాప్ వాడుతున్నాం, ఆ వాట్సాప్ సీఈఓ కేఎల్ స్టూడెంట్, మేము గర్వంగా చెప్పుకుంటాం. హ్మ్. సో, ఇంతమంది అలుమ్నిలో ఉన్నారు అనుకున్నప్పుడు నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అది. అంతే కదండి. ఇప్పుడు మనం ఎప్పుడు గ్రేట్గా ఫీల్ అవుతాం, మన వెనకాల ఎవరున్నారు అనేది చూసుకుంటే మా అలుమిని ఉంది, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళే మీకు చెప్తారు వాట్ ఈజ్ కేఎల్ అనేది. నేను కేఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరంలా. ఈ రోజున వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి వాట్ ఈజ్ కేఎల్ అని చెప్పాల్సిన పరిస్థితి అయితే కాదు. మా మా అలుమిని చెప్తుంది, హ్మ్. వాళ్ళందరూ చెప్తారు, ఇండస్ట్రియలిస్టులు చెప్తారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యారు, ఎక్కడ చదువుకొని సక్సెస్ అయ్యారు. పొలిటీషియన్స్ చెప్తారు, వాళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు. పొలిటీషియన్ ఉద్యోగం చేయకుండా పాలిటిక్స్లోకి వెళ్ళగలిగాడు అంటే
ట్రూ. ఇక్కడ యూజువల్ గానే ఇక్కడ నేర్చుకోబట్టే కదండి. పొలిటీషియన్స్ కి పెద్దగా చదువు ఉండదు అనుకున్నారు. అంత చదువు చదివిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి నాలెడ్జ్ తో ప్రజల్ని అర్థం చేసుకుని సమాజం కోసం వర్క్ చేయడము అనేది నాట్ దట్ ఈజీ థింగ్. అంటే ఇక్కడంతా కొంత నేర్పబట్టే కదా ఆ క్వాలిటీ వస్తుంది. ట్రూ. అంటే ఇట్లాగా స్టూడెంట్స్ పేరెంట్స్ కలిసి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 4 years వాళ్ళ కెరీర్కి సంబంధించింది. అంటే ఇంటర్మీడియట్ వరకు ఒక స్థాయి, ఇంటర్మీడియట్ తర్వాత నుంచి వచ్చే స్థాయి ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత చదవాలి, కానీ దీని తర్వాత అది ఆప్షను. చదవటం లేదనేది ఆప్షను, చదవాలా ఆపాలనేది ఆప్షను. స్టూడెంట్స్ తీసుకోవాలి ఆ డెసిషన్. ఇంటర్మీడియట్ తర్వాత ఆప్షన్ లేదు, చదవాల్సిందే. ఇంటర్మీడియట్ ఉద్యోగం చేయలేరుగా, 10th class ఉద్యోగం చేయలేరుగా. సో ఇంటర్మీడియట్ వరకు దెర్ ఈజ్ నో ఆప్షన్. బట్ వేరాజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదివే 4 ఏళ్ల తర్వాత చదవాలా ఆపాలనేది నీ ఆప్షన్. ఉద్యోగం కావాలి, 80% ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, 20% పీపులే ఫర్దర్ స్టడీస్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ తర్వాత 100% చదవడానికి వస్తారు. సి ద డిఫరెన్స్. అంటే ఇంటర్మీడియట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే, ఇంటర్మీడియట్ తర్వాత వేసే స్టెప్ మీ ఉద్యోగానికి, మీ 4 ఏళ్ల కోర్సు 40 ఏళ్ల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందన్న ఒక చిన్న పాయింట్ పట్టుకుంటే మీకు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది, పిల్లల్ని ఎక్కడ చదివించాలి, ఎక్కడ చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, స్కిల్లింగ్ వస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ అంటే ఇక్కడ క్వాలిటీ ప్లేస్మెంట్. ట్రూ. ఉద్యోగాలు వస్తాయి, చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఒక 6 నెలలు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది, తర్వాత కంపెనీ ఉండదు, బోర్డు ఉండదు. దట్ ఈజ్ నాట్ ది ప్లేస్మెంట్. క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్. మా దగ్గర చదివే విద్యార్థులు ప్లేస్ చేయడంటే వాడంతా వాడు రిజైన్ చేసి వెళ్ళటమే. కంపెనీ వాడు తీయడు. వాడంతా వాడు వేరే దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటమో, ఇంకేదో మంచి ఆపర్చునిటీకి వెళ్ళటమో, వీడంతా వీడు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నానని వెళ్ళే స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు. అంత క్వాలిటీ, అంత డిసిప్లిన్ ఉండబట్టే పిల్లలు ఇన్ని రంగాల్లో కేలు విద్యార్థులు ఈరోజు మన సొసైటీలో మన ముందు తిరుగుతున్నారంటే దాని అర్థం ఈ 45 చరిత్ర ఉన్న యూనివర్సిటీ నేర్పిన విద్యాలందరికీ. ట్రూ. మీరు ఒక 40 years వాళ్ళ లైఫ్ కాదు, మొత్తం లైఫ్ అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా. నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను నేను ఎలా చూసుకోవాలనుకున్నాను, నేను ఎలా నన్ను ఊహించుకున్నాను, అక్కడి దాకా వెళ్ళగలిగానా లేదా, మనమే ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటాం. నేను 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అని పెట్టుకుంటాం. మన పేరెంట్స్కి మనకు మించినటువంటి ఉంటాయి, కోరికలు ఆశలు ఉంటాయి. చాలా వరకు నాకు మిస్ అయింది, నా పిల్లలకు దక్కాలి అనేటువంటిది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి క్రమశిక్షణ అనేది కూడా ఉంటుంది. మీరు చెప్పిన 30లో ఉంటారా 70%లో ఉంటారా అనుకున్నప్పుడు ఆబ్వియస్గా తమ పిల్లలు 30%లోనే ఉండాలి అని కోరుకుంటారు. ఆబ్వియస్గా అందరూ అదే కోరుకునేటప్పుడు మరి చేయాలి అనుకున్నప్పుడు దాని తగ్గట్టే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలి. ట్రూ. ట్రూ. మనం ఒక రూట్కి వెళ్తున్నాము అంటే అక్కడి నుంచి మనం దానికి ఎటు నుంచి ఇటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ప్లాన్ ఉండాలి. ఇప్పుడు మనకి పేరెంట్స్కి మెయిన్ హడ్డీలు ఎక్కడ వస్తుంది? పేమెంట్. చదివించాలంటే డబ్బులు కావాలి. ఇక్కడ డబ్బులు ఒక్కటే సమస్య కాదు, డబ్బులు లేకుండా చదువుకోవచ్చు, స్కాలర్షిప్ చదువుకోవచ్చు. అంటే స్కాలర్షిప్ అంటే మీరు ఏం కట్టకుండా కూడా చదవచ్చు. మా దగ్గర 4 ఏళ్ళు రూపాయి కట్టవసరలా. జీరో ఫీజు ఉంది, 50% ఫీజు ఉంది, 25% కట్టి చేరే ఫీజు ఉంది, అసలు ఏం కట్టకుండా ఉంది, 10% ఉంది, 20% ఉంది. అంటే ఇది అడ్మిషన్ ఫీజు కాదు, ఓవరాల్ గా 4 ఏళ్ల పాటు ఉండే ఫీజు. అవునండి, 4 ఏళ్లలో రూపాయి కట్టుకుని చదువుకున్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళేం కట్టరు. ఎందుకు కట్టరు? మేమే ఒక స్టూడెంట్ కట్టట్లేదు అంటే వీఆర్ పేయింగ్ బ్యాక్ టు హిమ్ నియర్లీ 12 lakhs. 12 lakhs మేము స్టూడెంట్కి ఇస్తున్నట్టే లెక్క. ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా. దేనికి ఇస్తున్నాం? 12 lakhs స్టూడెంట్ మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. చదువుకుంటే ఉద్యోగం వాడికి వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, యూనివర్సిటీకి బెనిఫిట్ ఏంటి? నథింగ్. అంటే మనం సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఎట్లాగా క్వాలిటీ. జేఈలో 95% ఉంటే ₹1 కట్టవసరం మా దగ్గర 4 ఏళ్ళు. ఇక్కడ మేము మొదటి నుంచి చెప్పేది స్టూడెంట్కి పేరెంట్స్ ఒకటే, మీరు కేఎల్లో చదవాలి అంటే కేఎల్ కానీ ఏదన్నా మంచి ఒక యూనివర్సిటీలో మీరు చదివించాలనుకున్నప్పుడు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ చూడండి. మీరు డెసిషన్ వెంటనే తీసేసుకోబాకండి. ఎట్లా మన అబ్బాయిని కేఏలో చదివించాలనుకుంటున్నాం, అక్కడ ఏంటి ఆప్షన్ ఏముంది? ఎంట్రన్స్ రాయలేదు, బై మిస్టేక్ రాయలేదు, ఒకళ్ళు రాసాడు, ర్యాంక్ రాలా, వచ్చింది,
పెద్ద ర్యాంక్ వచ్చింది. ఎక్కడో జాయిన్ అవ్వాలి వెళ్ళి. ఎక్కడో కాదు, స్కాలర్షిప్ రాదు. ఉమ్, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మంచి ర్యాంక్ రాకపోతే స్కాలర్షిప్ రాదు. రాలేదు సరే, ర్యాంక్ పక్కన పెడతాం, ఇంటర్మీడియట్ మార్కులు తీస్తాం. ఉమ్, ఇంటర్మీడియట్ మార్కులు మంచి పర్సంటేజ్ ఉందనుకోండి, అందులో స్కాలర్షిప్ ఇస్తాం. ర్యాంకు రాలేదు, ఇంటర్మీడియట్ మార్కులు లేవు, జేఈలో టాపర్ ఉంటారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంటర్మీడియట్లో 65% ఉంటుంది, జేఈలో 96% ఉంటుంది. అది మీరు ఎలా నమ్ముతారా? సాధ్యమైంది? మీరు నమ్ముతారా? అలాంటి పిల్లలు బోల్డ్ మంది చూసాం మేము. ఉమ్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండదు, 65, 70 ఉంటుంది. కానీ జేఈ వచ్చేపాటికి వాళ్ళు రాస్తే, ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ 96, 97, 98, 99 వస్తాయి. అంటే స్టూడెంట్ ఫోకస్డ్గా దాని మీద ఉన్నాడు. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అక్కడ అక్కడ కనిపిస్తుంది, దానికి హై ప్రయారిటీ ఇస్తాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్గా అందరు చదివేదే. మరి జేఈ 10 లక్షల మంది రాస్తారు, దాదాపు 10 కాదండి 13 లక్షల మంది రాస్తారు. దేశవ్యాప్తంగా 13 లక్షల మందిలో నుంచి 95% రావటం అంటే ఇట్స్ ఎ టఫెస్ట్ జాబ్. అంత ఈజీ కాదు. అంటే ఎంత సబ్జెక్టు, ఎంత నాలెడ్జ్ ఉంటే అది ఆ పర్సంటేజ్ వస్తుంది. Fast track your career with programs tailor-made for the industry. సూపర్ డ్రీమ్ అని డ్రీమ్ 2 ఉంటాయి కేఎల్లో. డ్రీమ్ కంపెనీస్, సూపర్ డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. డ్రీమ్ అంటే 20 లోపు, సూపర్ డ్రీమ్ అంటే 20 అబవ్. డ్రీమ్ అంటే 10, సూపర్ డ్రీమ్ అంటే 20 అబవ్, 20 lakhs అబవ్ ప్రయాణం. నీకు అందులో జాబ్ వస్తుంది, నువ్వు చదువుకో, జాగ్రత్త చదువుకో. ఇక్కడ నీకు స్ట్రెస్ ఉండదు, ప్రెషర్ ఉండదు. నిన్ను ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, స్టడీస్ ఒకటే కాదు, నేను అన్నిట్లో నీకు స్పోర్ట్స్లో యాక్టివ్ అయితే కనుక నీకు స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తాం. నీకు మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్ ఉంటే 72 హాబీ క్లబ్స్ ఉన్నాయి. 72 హాబీ క్లబ్స్ ఉన్నాయండి. వాళ్ళ చాయిస్ అన్ని ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అందులో. అన్నీ ఏదన్నా ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ వేరే, హాబీ వేరే, మళ్ళీ అన్ని కలుపుకొని 72 హాబీ క్లబ్స్ ఉన్నాయి. అందులో స్పోర్ట్స్ కూడా కలిసే ఉంటాయి. ఓకే. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ ఇందులో నుంచి మీరు కనీసం ఒక 10 తీసుకోండి, 10 ఇన్వాల్వ్ అవ్వండి. సబ్జెక్టులు ఎక్కడ మార్కులు తగ్గితే హాబీ క్లబ్స్ ద్వారా మీ క్రెడిట్స్ అక్కడ కలుస్తాయి. ఓకే. ఓకే. ఆ బెనిఫిట్స్ అండి, స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ అవన్నీ. అంటే ఇట్లాంటివన్నీ కూడా మీరు అందరూ అనుకుంటారు, స్టూడెంట్స్ పేరెంట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం. 4 ఏళ్ళు ఇంటర్మీడియట్ దాకా మనం చంపేశారు, పిండేశారు. ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఏంట్రా బాబు ఈ గోల్ ఏంటి, కొంచెం ఫ్రీడమ్ కావాలి, కొంచెం ఫ్రీడమ్ కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి అని పేరెంట్స్కి దూరంగా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉండదు, మదర్ ద్వారా లాబింగ్ చేపిస్తారు. మదర్ ప్రెషరు ఫాదర్ మీద పెట్టిస్తారు, ఆటోమేటిక్గా ఒప్పేసుకుంటారు, వెళ్తారు. సక్సెస్ రేట్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంతమంది మన కల్చరు, మన ఫుడ్డు, మన నాలెడ్జి, మన క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకుంటే పిల్లలు భవిష్యత్తు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఇంత యూనివర్సల్ సిస్టంలో, గ్లోబలైజేషన్లో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదే ఎక్స్ప్లోర్ నీకు ఎక్కడికి వెళ్ళవలసిన ఇక్కడే ఉందని చెప్తున్నా. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉన్నాయి. 25 రాష్ట్రాల నుంచి పిల్లలు మా దగ్గర ఉన్నారు, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ నుంచి పిల్లలు అక్కడి నుంచి ఇక్కడ దాకా సౌత్కి, జనరల్గా నార్త్కి వెళ్తారు పిల్లలు. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉంటారు ఎక్కువ శాతం, 50% లోకల్లోనే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ క్లైమేట్ కండిషన్స్, వాళ్ళకున్న కల్చరు, వాళ్ళకున్నదంతా కూడా అక్కడే సెట్ అవుద్ది. లేదా పక్కన నార్త్కి వెళ్తారు, హిందీ బెల్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అటు వెళ్తారు. అటువంటి పిల్లలు కూడా ఈరోజు మన దగ్గరికి వస్తున్నారు అంటే విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో జమ్మూ కాశ్మీర్ పిల్లలు ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. దట్టు ఆడపిల్లలు ఎలా కలిసిపోయి ఇక్కడ ఉండగలుగుతున్నారు ఈ అట్మాస్ఫియర్లో. అక్కడ మ్యాక్సిమం టెంపరేచరు పీక్ సీజన్లో సమ్మర్లో 30 అండి. ఇక్కడ మన టెంపరేచర్ పీక్ సీజన్ సమ్మర్లో 50. మరి ఉండగలుగుతున్నారు అంటే అలాగా స్టూడెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ ఉంది కాబట్టి ఉండగలుగుతున్నారు. లేకపోతే నెక్స్ట్ వచ్చే పిల్లలు చెప్తారు కదా, ఇక్కడ బాగోదొద్దు, మనం ఉండలేము, మన కల్చర్ కాదు, మన క్లైమేట్ కాదు, మన లాంగ్వేజ్ కాదు అనుకుంటారు కదా. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పక్క రాష్ట్రాలకి వెళితే వస్తుంది అనుకోవటం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో, మన యూనివర్సిటీ, మన ర్యాంకింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మన యూనివర్సిటీలో 29 రాష్ట్రాల నుంచి పిల్లలు ఎక్కడున్నారు, 36 దేశాల నుంచి పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ ఫెసిలిటీస్,
నార్త్ అయితే నార్త్ స్టైల్, సౌత్ అయితే సౌత్ స్టైల్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ ఫుడ్ మెనూ, అన్ని రకాల మెనూస్, కామన్ మెనూ అనేది ఉండదు. ఓకే. ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆ టైప్ ఆఫ్ మెనూ ఉంటుంది. ఇవి కాక పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఇష్టం, ఫుడ్ కోర్ట్స్లో ఏది కావాలంటే అది తినొచ్చు. ఇవి కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పోర్ట్స్లో యాక్టివ్గా ప్లే చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, మీకు మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్చరీలో వచ్చిన అమ్మాయి మన కేఎల్ స్టూడెంట్, జ్యోతి సురేఖ అవర్ స్టూడెంట్. ఓకే. మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం. ట్రూ. ఒక ఉంటుంది కదా. స్టూడెంట్ గురించి ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం. ఇంత పెద్ద యూనివర్సిటీ, 45 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న యూనివర్సిటీ, ఒక స్టూడెంట్ గురించి పబ్లిక్ మీటింగ్లో నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను అమ్మాయి గురించి. ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేసింది మన చేసింది దేశాన్ని. అమ్మాయి. ఇప్పుడు కలెక్టర్ అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐఏఎస్ ఏం చదవాలా, మరి కలెక్టర్ చేస్తుంది కదా స్పోర్ట్స్లో. అమ్మాయికి ఎంత సపోర్ట్ చేసాం. మనకి రైఫిల్ షూటింగ్లో మనకి మంచి మంచి మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు, టెన్నిస్లో ఉన్నారు, క్రికెట్లో ఉన్నారు, అన్నిట్లో అన్ని రకాల స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతైతే దీనికి ప్రయారిటీ ఉంటుందో, అంటే చదువుకోవాలి అంటే కేలో చదవాలంటే మంచి పర్సంటేజ్ ఉండాలంటారు. మంచి స్పోర్ట్స్ పర్సంటేజ్ ఉన్నది చాలు, వీటికంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. నీకు 96% ఉంటే నువ్వు చదువుకుంటావు ఫ్రీగా. స్పోర్ట్స్లో నువ్వు ఇంటర్నేషనల్ నీకు మెడల్ ఉంటే నీ ఫ్రీ. మరి స్పోర్ట్స్ కోటా అనేది కూడా సెపరేట్గా ఉంది, సెపరేట్గా ఉంది. 95% జేఈలో ఉంటే నీ ఫ్రీ అన్నప్పుడు స్పోర్ట్స్లో ఉన్నటికి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువే ఉంటుంది. అవును, ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీద పెట్టి ఉంచారు. అందుకే వాళ్ళకి అందులో నేషనల్ మెడల్, ఇంటర్నేషనల్ మెడల్ 2 రకాలు ఉంటాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ అయితే 100% ఇచ్చేస్తాం, నేషనల్ అయితే 50% ఇచ్చేస్తాం డైరెక్ట్గా. 4 ఏళ్ళు ఫ్రీ. అది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మన స్పాన్సర్షిప్ ఉంటుంది. ఓకే, మనం ట్రైనింగ్ ఇప్పిస్తాం కోచ్ల ద్వారా. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అవసరం లేదండి. కేఎల్ యూనివర్సిటీ వెనకాల బ్యాక్ బోన్ ఓకే స్పోర్ట్స్ వాళ్ళందరికీ. కొంతమంది పిల్లలకి రైఫిల్ షూటింగ్ కావాల్సిన గన్స్ కానివ్వండి, అన్ని రకాల మెటీరియల్ మనం వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ చేయగలిగింది కేఎల్ యూనివర్సిటీ. సో ఇవన్నిటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టీసింగ్ కోర్ట్స్ కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా? మీరు వచ్చి చూడండి, 100 ఎకరాల క్యాంపస్ అది. 100 ఎకరాల క్యాంపస్లో అదొక వింగ్, స్పోర్ట్స్ అనేది ఒక వింగ్, క్లబ్స్ అనేది ఒక వింగ్, ఈ అకాడమిక్స్ అంతా ఒక వింగ్, ఎంత డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఈ వింగ్స్లో ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. అంటే ఇంజనీరింగ్ అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాదు, పొద్దున్న లేస్తే క్లాసులకి వెళ్ళడం, మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ ట్యూటోరియల్కి వెళ్ళడం, ఇట్లా కాదు. మార్నింగ్ 7:30కి క్లాస్ ఉంటుంది. మీ 7:30కి మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అదే క్లాసు 2:30కి ఉంటుంది, దానికి వెళ్ళొచ్చు. దీనిలో ఇలా షిఫ్ట్ సిస్టంలో టైం టేబుల్ సెల్ఫ్ డిజైన్. నీ టైం టేబుల్ నువ్వే వేసుకుంటావు. ఎట్లాగా మార్నింగ్ 7:30కి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జిమ్కి వెళ్ళాలి. క్యాంపస్లో జిమ్ ఉంటుంది, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ క్లాస్మేట్స్ ఏమో క్లాస్కి వెళ్తారు, వీడేమో స్విమ్మింగ్ పూల్లో ఉంటాడు. మరి ఈడెప్పుడు క్లాస్కి వెళ్తాడంటే ఈడు ఈవినింగ్ వెళ్ళి పెట్టుకుంటాడు. వాడప్పుడెక్కడ స్పోర్ట్స్లోనే ఇంకెక్కడో ఉంటాడు వాడు. అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, స్టూడెంట్ యొక్క చాయిస్ అది. అంతేగాని సిఎస్సి వాళ్ళందరూ మార్నింగ్ అంతా క్లాస్లో ఉండాలి, ఈసీ వాళ్ళందరూ మధ్యాహ్నం అంతా జిమ్లో ఉండాలి, ఇట్లా పక్కాగా టైం టేబుల్ ఫాలో అవ్వండి లేదండి. అంత చాయిస్ బేస్డ్ టైం టేబుల్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టము, అంత స్టూడెంట్ చాయిస్. ఎక్కడ కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉండదు. అందుకనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు క్యాంపస్లో. సో శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో టెంప్టింగ్గా కనిపిస్తున్నవి బోల్డ్ అన్ని అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి ఉన్నాయి. జేఈలో 96% వస్తేనే ఇస్తారా, లేకుంటే స్పోర్ట్స్లో ఇలాంటి సర్టిఫికేట్స్ మెడల్స్ ఉంటేనే ఇస్తారా? మాకు కూడా ఒక అందులో కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఉంది అనుకుంటే ఒక బెంచ్ మార్క్ అనేది ఏదైనా ఉందా? లేదు సర్టిఫికేట్స్ అన్నారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తారు, వాళ్ళు ఎలా అడ్మిషన్ తీసుకోవచ్చు? అదేనండి, మనకి అడ్మిషన్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. వాళ్ళకి ఎందులో వస్తుంది అనేది చూస్తాం. మా ఎగ్జామ్లో వచ్చిందా, ఇంటర్మీడియట్లో వచ్చిందా, జేఈలో వచ్చిందా, స్పోర్ట్స్లో ఉన్నాడా, ఎందులో ఉన్నాడో చూసి ఎంత బెనిఫిట్ చేయొచ్చు అంత బెనిఫిట్ చేస్తాం. కాకపోతే ఎర్లీగా ఉండాలి. ఏమవుతుందంటే ఇప్పుడు 96% ఉన్న స్టూడెంట్గా 100% అని ఇస్తాం, కొన్ని సీట్లు పెట్టేస్తాం, వచ్చేస్తారు కొంతమంది. తర్వాత కొంతమంది పిల్లలు జేఈ కౌన్సిలింగ్ చూసుకున్న తర్వాత వస్తాం అనుకుంటారు. జేఈ కౌన్సిలింగ్ అయిపోయాక ఆగస్ట్ అయిపోతుంది, అప్పుడు సీట్లు అయిపోతాయి, మనం ఇవ్వలేం.
అదే 96% వచ్చిన స్టూడెంట్ అదే కేఎల్ క్యాంపస్లో డబ్బులు కట్టి చేరుతాడు. వీటితో పాటు ఇతను 97, మీకు 97 వచ్చిందండి, నాకు 96 వచ్చింది. నాకంటే ఫ్రీగా 1% జాయిన్ మీరే అయిపోయారు. ఉన్నారు, నేను ఫ్రీగా చదువుతున్నాను, మీరు డబ్బులు కట్టి చేరారు. ఎందుకంటే నేను ముందు వచ్చాను, మీరు లేట్కి వచ్చారు. అది తేడా. సో ఎర్లీ నీకంటే ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాడు కూడా డబ్బులు కట్టి చేస్తాడు, నువ్వే ఫ్రీగా చదువుకుంటావు. అలాగా ఈ టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ చూసుకొని మీరు వస్తే మీకు ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నేను ఇందాక చెప్పాను 12 లక్షలు మీకు వెనక్కి ఇవ్వటమే అని. ఎందుకు ఇవ్వాలని 12 లక్షలు చెప్పండి. 12 లక్షలు ఇవ్వడం కాదు, సూపర్ డ్రీమ్ కంపెనీలో ఆపర్చునిటీ మీకు గ్యారంటీ ఇస్తాం. సో మీరు చెప్పినట్టుగా వీఆర్ ఫ్యూచర్ రెడీ. ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా ఫ్యూచర్ రెడీ చేస్తున్నారు, మీతో పాటుగా స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళని తీసుకెళ్లడం అంటే పేరెంట్స్ని, ఒక సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం కదా. అవునండి. సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తోంది ఇందులో. వాళ్ళకు ఒక చాయిస్లు ఇస్తున్నారు, ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం క్రమశిక్షణని ఎక్కడా మిస్ అవ్వకుండా ఆ లిమిట్లోనే ఉండేలా చూసుకోవడం అనేది. దీనికి కోఆపరేషన్ అనేది అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా అలాగే ఉండాలి కదా. ఎలా ఉంది? యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ 16 ఇయర్స్. ఓకే. యావరేజ్ మీరు ఆ పాయింట్ చూడండి, 16 ఏళ్ళ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. అంటే మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 16 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారంటే దాదాపు 900 మంది డాక్టరేట్స్ ఉన్నారు. 900 మంది డాక్టరేట్స్, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. 900 డాక్టరేట్స్ ఉన్నారు. అంటే దే విల్ గివ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్కి ఫ్రెష్ ఎంటెక్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ చేసి 2 ఏళ్ళు అయిన వాళ్ళు చెప్పిన దానికి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దానికి చాలా తేడా ఉంటుంది. దే విల్ గివ్ మోర్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ని అందించడానికి వీళ్ళు ఇచ్చే ఇన్పుట్సే మెయిన్. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు కదా. అవునండి. 900 మందిలో 300 మంది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు. 300 మంది ఫ్యాకల్టీ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారు. నేను ఎందుకు అంత పర్టికులర్ జమ్మూ కాశ్మీర్ అంటున్నానంటే, అంటే అది చాలా ఫార్ అవే, మనకి మన సౌత్కి ఎక్కడో ఉంది అది జమ్మూ కాశ్మీర్. అక్కడి దాకా కేఎల్ యూనివర్సిటీ ఎలా రీచ్ అవ్వగలిగింది, ఈ న్యూస్ ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు, అదర్ స్టేట్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మిగతా వాళ్ళు మన వాళ్ళంతా డాక్టరేట్స్లో, అంటే 900 మంది డాక్టరేట్స్లో, నేను చెప్పే 900 డాక్టరేట్స్లో 300 మంది డాక్టరేట్స్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది స్టేట్స్, మన స్టేట్ కానోళ్ళు. మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఇది వస్తే చేస్తారు. అట్లాగా మనం ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయటం అంటే, పిల్లలకి చాలామంది పేరెంట్స్ అనుకునేది పక్క రాష్ట్రాలు పంపిస్తే కమ్యూనికేషన్ డెవలప్ అవుద్ది అనుకుంటారు. ఇట్స్ రాంగ్. కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేది మనం ఉన్న చోట మనం చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ కూడా అలాగే అలాగే ఉంది. అంటే మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ డే టు డే యాక్టివిటీ, స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీ పేరెంట్స్కి తెలియాలండి. తెలియకపోతే వాడికి తెలియదు. మైండ్ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్ మైండ్ ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీ అయిపోతాడు. ఫ్రీ అయిపోతే ఎలా ఉంటుందంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఫ్యామిలీ లైఫ్ మనం కరెక్ట్గా చదువుకుంటే, ఈ 4 ఏళ్ళు చదువుకుంటే 40 ఏళ్ళ భవిష్యత్తు అని ఆలోచించే పిల్లలు ఎంతమంది ఉంటారు? అంతలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వగలిగే, అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. ఎప్పుడు ఉంటాయి అవన్నీ అంటే 2 ఏళ్ళు అయిన తర్వాత బ్యాక్లాగ్స్ చూసుకొని మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలకి. అప్పుడు కాంపిటీషన్ అర్థమవుతుంది, ఏంట్రా బాబు మన పరిస్థితి అని చెప్పి మళ్ళీ వెనక్కి రావటం. మా దగ్గర దాదాపు వేరే స్టేట్ నుంచి ఎవ్రీ ఇయర్ దాదాపు 100 మంది వస్తుంటారు వెనక్కి. అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేస్తారు. అంత టైం వేస్ట్, మనీ వేస్ట్. మా వాడికి ఫుడ్ పడట్లేదండి, మా వాడికి ర్యాషెస్ వచ్చినాయండి, మా వాడు అక్కడ కల్చర్ తట్టుకోలేకపోతున్నాడండి, అందుకే మేము క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చామండి అని చెప్పి వచ్చే పేరెంట్స్ బోల్డ్ మంది. మరి అదే ముందే చేయొచ్చు కదండి, ఎందుకు అంతంత లాంగ్ పిల్లలను పంపిస్తున్నారు అంటే, వీడు ఓ 10 మందితో కలిసాడండి, ఈ 10 మంది కలిసి వెళ్ళారు అంటే పిల్లలకి తెలియకపోవటం. అది పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే, జనరల్గా 10 మంది కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్గా పేరెంట్స్ని ప్రెషర్ చేస్తారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిసిప్లిన్ ప్లేస్ మేజర్ రోల్.
అట్లాగే స్టూడెంట్ యొక్క మూమెంట్స్ మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. Mm. యాజ్ ఏ పేరెంట్గా నువ్వు తెలుసుకోవాలి, యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్గా మేము పంపించాలి. ఈ రెండు ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ బాండింగ్ 2 ఏళ్ళు ఉంటే చాలండి. బిల్డ్ అయిపోతుంది. అసలు కొంతమందికి అయితే 2 సెమిస్టర్సే, తర్వాత నుంచి అసలు పేరెంట్ అవసరం లేదు, క్యాంపస్ అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే అన్నీ ఇలా ఉండాలి, ఇది లైఫ్, ఇక చదువుకుంటే ఇట్లా ఉంటుంది. పేరెంటు ఇంటర్మీడియట్లో చూసిన వాళ్ళ బాబుని కానీ పాపని కానీ కేఎల్లో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత చూస్తే డిఫరెంట్గా కనిపిస్తాడు. బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, నీట్గా టచ్ చేసుకోవటం, షూ వేసుకోవటం, డిసిప్లిన్గా మాట్లాడటం, హైఫైగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ప్రొఫెషనలిజం ఎట్ ది సేమ్ టైం వితౌట్ ప్రెషర్. ప్రెషర్ లేకుండా స్టూడెంట్ పేరెంట్స్తో మాట్లాడే విధానం, కొంచెం యారగెంట్గా పిల్లలు పేరెంట్స్తో మాట్లాడుతుంటారు. ఆ యారగెన్స్ తగ్గిపోతుంది, రెక్లెస్నెస్ ఉంటుంది, తగ్గిపోతుంది. అదంతా కూల్గా మాట్లాడతారు. ఎస్ మమ్మీ, ఎస్ డాడీ, కూల్గా మాట్లాడటం. ఇవన్నీ ఎక్కడ వస్తాయండి? ఆ కల్చర్ ఎక్కడ వస్తుంది చెప్పండి? అదంతా రావాలి అంటే ఓన్లీ క్లాస్లోకి వెళ్ళి క్లాస్లో పాఠాలు చెప్పించుకొని ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ ఇచ్చేసి నువ్వు బీటెక్ అయిపోయింది అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికేట్? అనిపించుకోవడం కంటే దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికేట్. ట్రూ. సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది, బట్ దెర్ ఈస్ నో క్వాలిటీ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్. ప్లేస్మెంట్స్ నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇందాక కూడా అన్నాను క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అని. కేఎల్ గివ్స్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు కాదు, దాని పేరు వచ్చిందే యూనివర్సిటీకి, ఆ పేరు వచ్చిందే ప్లేస్మెంట్స్ వల్ల. యావరేజ్ 8.1 శాలరీ, మినిమం యావరేజ్ శాలరీ వచ్చి 8.1, మ్యాక్సిమం శాలరీ మనకు వచ్చింది 58 lakhs. ఒక స్టూడెంట్కి 58 lakhs వస్తే పరిస్థితి చెప్పండి ఎలా ఉంటుంది లైఫ్? 58 లక్షలు 21 ఏళ్ళకి 58 లక్షలు వస్తే సంవత్సరానికి అంటే దాదాపు 5 లక్షలు నెలకి జీతం. మాకేళ్ళు ఆ జీతాలు. అలా ఎలా వాళ్ళు ఫ్యూచర్ని రెడీ చేసుకోగలిగారు, ఎలా మౌల్డ్ అయ్యారు అంతలాగా? అంటే నెలకి 5 లక్షల జీతం తీసుకునే స్థాయికి వెళ్ళగలుగుతున్నారు అంటే అది లిమిటెడ్ పీపుల్ అవ్వచ్చు, బట్ యు ఆల్సో నీకు అవకాశం ఉంది కదా, నీకు కూడా తెచ్చుకోవచ్చు. 50 లక్షలు తెచ్చుకోకపోయినా 25 లక్షలు తెచ్చుకోవచ్చు, 10 తెచ్చుకోకపోయినా 20 తెచ్చుకోవచ్చు, 20 కాకపోయినా నెలకి ₹1,00,000 తెచ్చుకోవచ్చు. 20 ఏళ్ల వయసుకి నెలకి 1,00,000 అంటే మంచి జీతమే కదండి. ట్రూ ట్రూ. ఇంజనీరింగ్ చేసి ఏదో నేను చూస్తుంటాను చాలా నేను మల్టీ స్టోర్ కాంప్లెక్స్కి వెళ్తున్నప్పుడు, వీటికి వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుంటారు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, స్టోర్ బాయ్స్ లాగా ఇలాగా మన పెద్ద పెద్ద మాల్స్లో పనిచేస్తుంటారు. అంటే వాళ్ళని మనం ఏం తప్పుపడ్డం కాదు, వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఏం చేస్తారు? సిటీకి మైగ్రేట్ అయ్యారు. సిటీకి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోవాలి, బతకాలి, పేరెంట్స్కి ఎంత కొంత పంపించలేకపోయినా వీడి లైఫ్ వీడు సర్వైవ్ అవ్వాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. 25 వేలకి జీతం చేరిపోతాడు, కథం లైఫ్ అయిపోతుంది ఇంకంతే. పొద్దున 9 నుంచి రాత్రి 12 వరకు పని చేపిస్తారు. దేర్ ఈజ్ నో స్మార్ట్ వర్క్. ఇప్పుడు మన దగ్గర చదివే పిల్లలు ఎలా చదువుతారు? గంట పని చేస్తాడు రిలాక్స్డ్గా, మహా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. అది స్మార్ట్ వర్క్ చేయాల్సిన పిల్లలు హార్డ్ వర్క్ చేసుకుంటూ నెలకి లక్షలు సంపాదించిన పిల్లలు వేలల్లోకి ఉంటే ఎలా ఉంటుంది? ట్రూ. ఈరోజు మీరు ఆలోచిస్తున్నారు మీ అబ్బాయిని చేర్పించాలంటే అమ్మో డబ్బులు కట్టాలా అని. అదే అబ్బాయి రేపు మంచి శాలరీ తీసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఆ ఫీలింగ్, మనం చేసిన పని చాలా మంచిదని. మనం వేసిన పాత ఎలా ఉంది, ఏ డైరెక్షన్లో పిల్లలు వెళ్తున్నారు. డబ్బులు వాళ్ళ జేబు నుంచి తీయవసరం లేదండి, మార్గాలు బోల్డ్. విద్యాలక్ష్మి పోర్టల్ ఉంది, గవర్నమెంట్ ఇస్తుంది 10 లక్షలు, మీరు ఏం చేయవసరలా. 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, తీసుకోండి. సంవత్సరానికి 2.5 లక్షలు ఇస్తుంది. వీళ్ళు ఎప్పుడు తెచ్చాలి? అది 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో 1 year టైం ఇస్తుంది, 5 ఏళ్ల తర్వాత తీరుస్తారు. మా దగ్గర చదివిన స్టూడెంట్ 3వ సంవత్సరం అయిపోగానే జాబ్ వస్తుంది. 3 ఏళ్ళే మా దగ్గర ఉంటారు, 4 ఏళ్ళు ఉండరు, 3 years ఉంటారు. 4th year జాబ్ వస్తుంది, ఇంటర్న్షిప్ కానీ జాబ్కి వెళ్ళిపోతారు. ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది, కంటిన్యూస్ శాలరీ వస్తుంది. అంటే వీళ్ళకి ఈఎంఐ స్టార్ట్ అయ్యే లోపు అప్పటికి 2 ఏళ్ళు జాబ్లో ఉంటారు. 1 year జాబు వచ్చిన శాలరీ పక్కన పెడితే లోన్ తెచ్చేయచ్చు. ఇవన్నీ పేరెంట్స్కి తెలియవండి. పేరెంట్స్ ఎంతసేపు ఎలా ఆలోచిస్తారంటే లోన్ అనగానే ఇంట్రెస్ట్, భయం, అమ్మో లోన్ తీసుకుని చదివించాలా రేపు వీడు కట్టకపోతే 4 ఏళ్ల తర్వాత ఇంకెంత పెరుగుతుందో, ఇవన్నీ ఆలోచిస్తారు. మీరు నమ్మరు అండి,
10 ఏళ్ల క్రితం కేఎల్‌లో ఒక టైప్ ఆఫ్ కేటగరీ పిల్లలే చేరిపోయేవాళ్ళు. హ్మ్. అంటే కొంచెం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండి, ఇలాంటి పిల్లలే ఉండేవాడు ఒకప్పుడు 10, 12 ఏళ్ల క్రితం. నౌ ద సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్. యాహ్! డైలీ కూలీలు వెళ్ళే పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళకిద్దరూ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ వెళ్తే 2000 వస్తాయి. ఈయనకో 1000, ఆయనకో 1000. హ్మ్. ఆ 2000 వస్తాయి నెలకి, రోజుకి. పని ఉంటే 2000 వస్తాయి, పని లేకపోతే లేదు. అలాంటి ఫ్యామిలీలో నా ఇద్దరు పిల్లలను కూడా చదివిస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు చదివించడానికి పిల్లల్ని. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాడికి మంచి జాబ్ వస్తే ఈరోజు మేము పడుతున్న కష్టం వాడు పడకూడదు అవును. అనేది పేరెంట్స్లో భయంకరంగా మార్పు తీసుకొచ్చింది. ట్రూ. మరి ఎలా చదివిస్తున్నారు వాళ్ళు? డబ్బు కట్టాలి, ఎంతో కొంత డబ్బు కట్టాలి. ఫ్రీ అయితే కాదు, గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు. మరి రోజుకి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ కేర్లో పెట్టి డబ్బులు కట్టడం ఎలా కడుతున్నారు? హ్మ్. ఏదర్ స్కాలర్షిప్ ఆర్ విజయలక్ష్మి పోర్టల్లో. ఈ రెండింటి మీద చదివిస్తున్నారు. ట్రూ. ట్రూ. అలాంటి పిల్లలు కొంచెం యావరేజ్గా ఉన్న వాళ్ళకి, కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి రోల్ మోడల్స్ అవుతున్నారు. హ్మ్. అవును కదా! ఆడే చదువుకుంటున్నప్పుడు మనం ఎందుకు చదువుకోలేకపోతున్నాం అనేది ఒక రోల్ మోడల్. ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఓన్లీ బీటెక్ అయినా, ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్స్‌కి మాత్రమే కోర్సులు ఉన్నాయా? మిగతా అందరికీ కూడా కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? ఫ్యూచర్ అనేది వీఆర్ ఫ్యూచర్ రెడీ అనేది ఎవరెవరికి మీరు చెప్తున్నారు ఇది? అంటే జనరల్గా ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర ఇంజనీరింగ్ అంటే టైఅప్ విత్ ఇండస్ట్రీ. హ్మ్. 900 ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ. 30% సిలబస్, 25% 30% సిలబస్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చెప్తారు. ఓకే. డైరెక్ట్‌గా వాళ్ళే వాళ్ళే వచ్చి చెప్తారు. రిప్రజెంటేటివ్స్. వాళ్ళే వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళే ఇస్తారు మాకు సిలబస్. మేము ఫ్రేమ్ చేయమండి. హ్మ్. ఇండస్ట్రీస్ దగ్గర తీసుకుంటాం. ఈ సంవత్సరం చేరిన స్టూడెంటు 3 ఏళ్ళ తర్వాత, 4 సంవత్సరాలు కాదు, 3 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చేపాటికి ఏం కావాలి మీకు, అది వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికన్నీ ట్రెండ్స్ మారుతున్నాయి కాబట్టి అప్ టు డేట్ ఉండాలి స్టూడెంట్. వాళ్ళు ఇస్తారు. హ్మ్. అందులో కొంత సిలబస్ వాళ్ళనే చెప్పమని చెప్తాం. వాళ్ళే వస్తారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఓకే. 25% దేనికి? ఏదర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేదా అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యానిమేషన్ గేమింగ్ ఉంది బీఎస్సీలో, అద్భుతమైన కోర్స్ అది. హ్మ్. ఇతనికి ఇప్పుడు మీరు కెమెరా ఇవన్నీ కూర్చొని చేస్తున్నారు కదా, 5 నిమిషాల్లో మార్చేస్తాడు మొత్తం. నా డ్రెస్ మార్చేస్తాడు, నా హెయిర్ మార్చేస్తాడు, యాహ్! నా సెటప్ అంతా మొత్తం సెటప్ అంతా మారిపోతుంది. మార్చేస్తాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మారుస్తాడు. ఈ యానిమేషన్ అంతా చేస్తాడు. మీరున్నా లేకపోయినా మీరు కూర్చున్నట్టు చూపిస్తాడు. యాంకర్ ఉండవసరంలా, హ్మ్. కూర్చున్నట్టు చూపిస్తాడు. నేను ఇక్కడ లేకపోయినా ఇంట్లో కూర్చున్నైనా సరే స్టూడియోలో కూర్చున్నట్టు చూపిస్తాడు. దట్ ఈస్ ది యానిమేషన్ అండ్ గేమింగ్. యాహ్! అలాంటి కోర్స్ ఉంది. బీబీఏ ఉంది, ద మోస్ట్ పవర్ఫుల్ కోర్స్. బిజినెస్ యాహ్! పీపుల్కి బీబీఏ ఈజ్ ద బెస్ట్ వెపన్. ఒక హ్మ్. మంచి ఆయుధం అది బీబీఏ మా దగ్గర చేయిస్తే. బీసీఏ ఉంది, ఆల్టర్నేటివ్ టు బీటెక్. 4 ఏళ్ళు మేము బీటెక్ చదవలేము అనుకున్న వాళ్ళకి బీసీఏ బీసీఏ. 3 ఇయర్స్లో. బీటెక్ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, బీసీ వాళ్ళకి అయ్యే ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే బైపీసీ వాళ్ళకి ఫార్మసీ ఉంది, అట్లాగే ఫార్మసీ ఉంది, అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది, ఫార్మాడీ ఉంది, అట్లాగే ఫుడ్ టెక్నాలజీ ఉంది. ఫుడ్ టెక్నాలజీ కూడా చాలా చాలా కంపెనీస్ మా దగ్గరికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారు. అంటే ఫుడ్, క్లాత్ అండి మెయిన్ బిజినెస్లు మనకి. హ్మ్. ఈ రెండింటి మీద ఉండే బిజినెస్లకు ఉండే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అవును. తర్వాత మెడిసిన్. ఈ మూడింటి మీద అంటే ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, క్లాత్ బిజినెస్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు. మోస్ట్ ఫ్లరిష్డ్ ఇండస్ట్రీస్‌గా చెప్తుంటారు. వీళ్ళకి ఇచ్చే ప్యాకేజీలు చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఐటీ ఇండస్ట్రీ ఒక్కటే జనాలందరూ కనిపించేది పైకి, అవును. కానీ కనిపించని ఇండస్ట్రీస్ బోల్డ్ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీ ఉంది, క్లాత్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత మనకి మిగతా ఇండస్ట్రీస్ బోల్డ్ ఉన్నాయి. హ్మ్. ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ క్వాలిటీ చెక్ చేసేవి, ఫుడ్ డెవలప్ చేసేది, ఆ సీడ్స్ డెవలప్ చేసేది, సీడ్ టెక్నాలజీ అని, ట్యాబ్లెట్ టెక్నాలజీ బోల్డ్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బైపీసీ పిల్లలు ఒక ఒక ఆప్షన్, వాళ్ళకి కూడా మంచి హ్మ్. ఆప్షన్. హ్మ్. అంటే మెడికలే కాదు, మెడికల్ వస్తే మెడికల్ కాకపోతే ఇలాంటి ఆప్షన్. అగ్రికల్చర్ ఉండే ఎంత బాగుంటుందండి కోర్సు. రూరల్లో రైతుకి బ్యాంకర్స్కి మధ్య నడిపేవాడే అగ్రికల్చర్ ఆఫీసరు. 70 నుంచి 80 వేలు జీతం ఉంటుంది, కూల్గా చేసుకుంటాడు, హ్మ్. ప్రెషరే ఉండదు, రోజు వెళ్ళవసరలా, ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అట్లా అగ్రికల్చర్ వైపు సెట్ అవ్వాలనుకునే వాళ్ళకి, రూరల్లో ఉండి రైతులకి ఏదైనా చేయాలి,
బ్యాంకర్స్ని మనం కనెక్ట్ చేయాలి, ఇట్లా కొంతమంది ఉంటారు పిల్లలు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 4 ఏళ్ల కోర్స్, అది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ అంటే ఒక ఐటీయే కాదు, ఇంజనీరింగే కాదు, మిగతా సెక్టర్లో కూడా ఐటీకి ఎలాగైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో మిగతా సెక్టర్లో కూడా ప్లేస్మెంట్స్ అలాగే ఉన్నాయి. ఎమర్జింగ్ సెక్టర్స్ ఎమర్జింగ్ సెక్టర్లు కావచ్చు, అసలు ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఎమర్జింగ్ సెక్టర్సే కదా అవన్నీ. ట్రూ. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి, పేరెంట్స్కి హరీ అప్ అని చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చూడండి, జేఈలో 96%, 97% మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ గురించి చెప్పి ఎవరు అక్కడ ఆశాభంగానికి గురవుతున్నారు. సో అలాంటప్పుడు హరీ అప్ అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఎప్పుడు టైం ఉంది, ఇది త్వరపడండి అని చెప్పడానికి? నేనైతే నెక్స్ట్ 24 అవర్స్ అని చెప్తా. ఓ యా, నీకు నెక్స్ట్ వచ్చే 24 అవర్సే నీకు డెడ్ లైన్ పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చే టైము డేటు నీది కాదు. ఉన్న నీకు కనిపించే 24 అవర్స్ నీ టైము. ఈ టైంలో నువ్వు ఏదైతే చేయగలవో వచ్చేసాయి. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? రేపు ఎల్లుండి అనేది అసలు నీది కాదు. చాలా జరగచ్చు, చాలా మార్పులు జరుగుతాయి, చాలా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి నీ కళ్ళ ముందు ఉంది, నీకు తెలిసింది 24 అవర్సే నువ్వు చెప్పగలిగింది, కాస్త అసెస్ చేయగలిగింది. ఆ తర్వాత నువ్వు అసెస్ చేయలేరు. సో ఆ 24 గంటల్లో నువ్వు ఏది చేయాలనుకుంటావు చేసే. నువ్వు చేరాలనుకుంటున్నావు, డెసిషన్ తీసేసుకో. వచ్చి అన్ని రకాల చూసుకొని దానికి తగ్గట్టు అన్ని చూసుకుంటే ఈ 24 అవర్సే నీ లైఫ్ని మార్చే టైం పీరియడ్ అవుతుంది. సో ట్రూ. అలాంటి వాళ్ళ కోసమే ఫ్యూచర్ కూడా ఎదురు చూస్తోంది. సో 10 రోజులు చెప్పలేదు, 20 రోజులు చెప్పట్లేదు, 50 రోజులు 24 hours only. 24 అవర్స్ చెప్తుంది. సో ట్రూ. ఫ్యూచర్ అనేది ఇలాంటి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ స్కిల్స్తో ఉన్న వాళ్ళతో, మోస్ట్ ఎక్విప్డ్ స్టూడెంట్స్ కోసం, వాళ్ళు బయటికి సర్టిఫికెట్స్ తీసుకొని వస్తున్న వాళ్ళ కోసం ఫ్యూచర్ ఎదురు చూస్తుంది. అట్ ద సేమ్ టైం కేఎల్ యూనివర్సిటీ నుంచి కూడా వీఆర్ ఫ్యూచర్ రెడీ అని స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఎస్ మేడం. అండి, బోల్డ్ ఆప్షన్స్, ఆపర్చునిటీస్, అవకాశం, అందిపుచ్చుకునే అవకాశం, మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు. మీరు బీఎస్సీ యానిమేషన్ చేసుకుంటూ టెక్నాలజీలో ఒక కోర్స్ చేసుకోవచ్చు. మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తూ మెకానికల్లో కోర్సులు చేయొచ్చు. మా దగ్గర చదివే పిల్లలందరూ అలాగే చదువుతారు. కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఫ్లేవర్ ఉన్నది, బాగా బాగా ఫేమస్, ఇష్టపడేది, ఇంట్రెస్ట్ ఉన్నది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటారు. కానీ కంప్యూటర్ సైన్స్ ఒకటే చేస్తే సరిపోదు. దాంతోపాటు ఏదన్నా ఒక ఫ్లేవర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ యాడ్ ఆన్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మీరు మామూలుగా ఒకటి తిన్నది వేరు, ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, 2-3 ఫ్లేవర్స్ కలపండి, ఎంత బాగుంటుందో. సేమ్ ఆ టేస్ట్ మీకు ఎడ్యుకేషన్లో, కోర్సుల్లో మీరు ఆ టేస్ట్ తీసుకురావచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. నిజంగానే మన వ్యూవర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఒక మాట, ఫ్యూచర్ బాగుండాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, కెరీర్ బాగుండాలి, ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా, అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోవాలి అని ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్ కోరుకుంటారు. అదే వీఆర్ ఫ్యూచర్ రెడీ అంటున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ తన ట్యాగ్ లైన్గా చేసుకుంది. సో శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా 24 అవర్స్ అది మాత్రమే డెడ్ లైన్గా పెట్టుకోండి, ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో.